ఆయన భార్య ఏమన్నాడా? ఏం పేరమ్మా? ఏం జరిగింది? ఏం జరిగింది? ఈత కోసినాం సార్. మేము కోసింటే వాళ్ళు దౌర్జన్యంగా వేరే వాళ్ళకి అమ్మినారు సార్. అదే అడిగేకి పోయినాడు, ఒకడే పోయినాడు, ఎవరిని పిలుచుకొని పోలే. ఒకడే వేయింటే కొట్టినారు సార్. మాది నా కొడుక నువ్వు ఇంటికి వచ్చినావు మా ఇంట్లో కట్టుకొని కొట్టినాడు సార్. 5-6 మంది చుట్టుకొని కొట్టినారు సార్. మంచిగా వాళ్ళు వీళ్ళు సార్ కురువాళ్ళు సార్, కురువాళ్ళు ఈడుగోళ్ళు సార్ కొట్టినారు. లేదు సార్, వాళ్ళ ఇంట్లో కాడ లేదు సార్. వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దూరం సార్ కొట్టినారు. కాదు సార్, ఆగిలో కోసినాం సార్. మేము వంకలో కోసినాం ఇద్దరం కలిసి. పోలేదు సార్. ఇంగిట్లే బాలేకుండా పడిపోయింటే అట్లా వచ్చేసినాం సార్. బాగా తొక్కినారు సార్. మంచిది. మాది కలగలేదు సార్. నిన్న 4 గంటలకు సార్. 3:30-4 లోపలే మధ్యలోనే జరిగింది సార్. ధనంజయ సార్. సార్ మాట్లాడు వాడే ఉన్నారు సార్. వచ్చి లేదు సార్. ఇక మాది కూడా ఈ అంపుంటే నీ దొంగల కథ కనపడుతున్నావురా, మాదిలోంచి కొడక నీ పెళ్ళాంగా నీ అంపుకుంటేగా మాదిలోంచి కొడక మా ఇంటికి వచ్చి నన్ను ఎదురిస్తావా లంచి కొడక నీ అంపుకుంటేగా మాదిలోంచి కొడక అని చెప్పి దెబ్బలు తొక్కినారు. ఆ స్రవ్వులో నీకు పడిపోయినాను. నన్ను ఎవరు ఎత్తుకొచ్చినారో కానీ నాకు స్రవ్వు లేదు సార్. నాకు ఏమి మనసు లేదు. ఇంకా ఏంది లేదు సార్. నేను మామూలుగా మారసంగం కాదు ఇంటికి ముందు కానీ ఆ రోజు పోయిన రోజు అడిగింది సార్. ఇట్లా ఆకి ఇట్లా ఎత్తిపోయినారు అంటే నేనేం ఎత్తిపోయింది వాసన నిజమే కానీ మీరు ఎత్తుకోలేదు అని చెప్పినారు సార్. మళ్ళీ వేరే వాళ్ళు నేను చెప్తే కాదు నువ్వే అంటున్నా ఎత్తిపోయింది అని అడిగినాను సార్. అంతే నేను కొట్లాడి వాళ్ళతో వాళ్ళు వేర్లేక మా వాళ్ళని తోడుకొని బయటకు ఒకరినన్ను ఇద్దరినన్నా నేను ఒకటే మరసంగా పూర్తిగా అడుగుతాను. ఏమి పరిస్థితి నేను ఏదో దీర్ఘంగా కొడుకు ఎందానికి కావాలనిపించే అధ్వానం చేస్తున్నాను ఏదో అని చెప్పి అంటే మాట కథ లేకుండా అంటుంది మాదిలించుకోక నన్ను తింటాను మొత్తం మాది కూడా నువ్వు అని చెప్పి మీరు కొట్టినా సార్. నాకు స్పృహ లేదు. నేను నీట్గా ఎట్లా వచ్చినాను కానీ నాకు తెలుసు సార్. ఇంకా కలగాలనే గ్రామంలో ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి రామాంజనేయులు పైన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బీసీస్ అంటే ఈడిగ కులస్తులు, కురువ కులస్తులు 1 కురుబ ప్రభాకర్, 2 కురుబ అనిల్, 3 కురుబ లక్ష్మీదేవి, 4 కురుబ వంశీ, 5 కురుబ గోపాల్, 6 ఈడిగ వీరస్వామి. ఈ వ్యక్తులంతా టార్గెట్ చేసి నిర్దాక్షిణంగా ధనంజయ్ని, ఎస్సీ కులానికి చెందినటువంటి ధనంజయ్ని ముక్కుముడిగా దాడి చేసినారు. చేతికి అందిన వస్తువులతో కులం పేరు తిడుతూ ఏమి మాదిగ నా కొడుక, మాదిగ లంజా కొడుక, ఏం బీక్తావురా నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేంతవాడు మగోడా నువ్వు, ఏమి నిన్ను చంపితే నీకు దిక్కెవరు వస్తారా అని చేతికి అందిన వస్తువులతో కట్లతో కర్రలతో రాళ్లతో తీసుకొని దాడి చేసి గాయపరిచినారు. అప్పుడు సొమ్మశీలు పడిపోగా అదే ఎస్సీ వాడికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు వచ్చి అయ్యో అన్నను కొట్టినారు అని చూడుగా అదే క్రమంలోనే హాస్పిటల్కి తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్కి అడ్మిట్ చేస్తామని మళ్ళీ ఊరికి చివరిలో వచ్చేసి మళ్ళీ అడగాయించినారు. రెండోసారి అడగాయించి మాదినా కొడుకుని చంపండి ఇంకా వదిలిపెడతారు నీ పెండ్లాంగా చంపండి అని మళ్ళీ దాడి చేసినారు 2. అయితే ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీలు బతకడానికి అవకాశం లేదా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి నాటి నుంచి నేటికి 70 సంవత్సరాలు జరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్రం 4 మూలలో ఎక్కడో చాట అగ్రవర్ణాలు ఎస్సీల పైన మాదిగల మాలల పైన దాడి చేస్తూనే ఉన్నారు. అయితే సంబంధిత అధికారులు లా అండ్ ఆర్డర్ నిమ్ముకి నీరెక్కినట్లుంది, గాఢ నిద్రలో ఉంది. ఎందుకు అంటే ఈ అనంతపురం జిల్లాలో ఒక ఎస్పీ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, సిఐలు ఎస్ఐలు వీళ్ళంతా ఉంటారు. మరి
కూతువేటి దూరంలో ఉన్నటువంటి కలగల్ల విలేజ్ కి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఐ సిఐ కూడేరులోనే ఉంటారు. మరి సిఐ గారు కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అయితే మొన్న బొందమణగల రమేష్ నిర్దాక్షిణ కర్నూలు డిస్టిక్ లో ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి తాటతో యాక్సిడెంట్ చేసి రాళ్ళతో కొట్టి చంపేసినారు. తర్వాత గతంలో 7 సంవత్సరాల కింద చూస్తే అగ్రవర్ణాలు అంటే ఎస్సీ మాదిగ కులాలకు సంబంధించినటువంటి చుండూరు కారంచేట లాంటి ప్రాంతాల్లో నిర్దాక్షిణంగా ఊచుకోతకు గురైతే మహనీయుడు రాజీవ్ గాంధీ గారు 1989లో ఆనాటి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఈ వీళ్ళపైన ఏదైనా దాడుల సమస్య జరిగితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొచ్చు అనేసి ఆయన అమలు చేస్తే ఆ ఎస్సీ ఎస్టీ కేసుల్ని జిల్లాలో ఎంతవరకు కట్టినారు. సరే, ఎవరన్నా ఆ కేసులు ఇస్తే మరి మాదిగలకి మాలకి న్యాయం జరగకూడదు అంటారు. మరి పోలీసు వాళ్ళు ఈ ప్రభుత్వాలకి ఈ పొలిటికల్ నాయకులకి గ్రామాల్లో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తున్నారు తప్ప సామాన్య ప్రజలంతా పోయి కంప్లైంట్ ఇచ్చో లేదంటే ఏదైనా ల్యాండ్ విషయంలో సార్ మా పరిస్థితి అని ఎస్ఐకి సిఐకి చెప్పుకోగా వాళ్ళ నిమ్మకి నీరెక్కినట్లున్నారు. కారణం ఎక్కడో చోట జిల్లాల్లో జరుగుతూనే ఉన్నాయి. అంటే మాదిగలకి స్వేచ్ఛ లేదు, మాదిగలు కొట్టొచ్చు అనే ఉద్దేశంతోనే మరి అట్లా తీసుకుంటే మాదిగలు నాటి నుంచి నేటి వరకు సావుకాడ పుట్టుకాడ మాదిగలే. మీరు చనిపోతే గుంతలు చదువుతారు ఆచారం ప్రకారము. పీర్ల పండుగలు వస్తే మిమ్మల్ని కృషి చేయాలి. మరి ఏదన్నా ఊర్లో గ్రామాల్లోకి ఎంఆర్ఓను ఒక కాయగూరో లేకపోతే ఏదన్నా ఒక కార్యక్రమం ఉంటే దండోర ద్వారా మీకు తెలియజేయాలి. మీరు రోడ్లని శుభ్రం చేయాలి. మళ్ళీ మాదిగలు ఇన్ని రకాలు ఉపయోగపడుతున్నప్పుడు మాదిగల పైన దాడి చేస్తున్నారు ఎందుకని అడగగా వాళ్ళు ఏదో చూస్తున్నట్లు వెళ్ళిపోతున్నారు. అంటే మాదిగలు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా బతకడానికి రైట్స్ లేదా? మరి లాండ్ ఆర్డర్ని అమలు చేశారు, లాండ్ ఆర్డర్ ఎంతవరకు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి తక్షణమే ఈ కురువు ప్రభాకర్ మీద, కురువు అనిల్ మీద, కురువు లక్ష్మీదేవి మీద, కురువు వంశీ మీద, కురువు గోపాల్ మీద, ఈడిగేరసాం పైన తక్షణమే కూడేరు సిఐఎస్ఐ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే మరి ఏదన్నా ఒక సంథింగ్ అంటే వీళ్ళపైన ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఇమ్మీడియట్ గా వీళ్ళపైన యాక్షన్ తీసుకొని కేసు కట్టి మరి ఎవరైతే బాధితులు నష్టపోయినారో కులం పేరుతో తిట్టినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తికి న్యాయం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి వెంటనే కేసు కట్టి చాకపరమైన చర్యలు వీళ్ళ మీద తీసుకొని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. జై భీమ్. ఏపీఎంఆర్పిఎస్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ గా ఓబ్లేష్ నేను మాట్లాడుతున్నాను. ఎస్సీలో జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఎందుకంటే నిన్నటి దినమున కూడేరు మండలము కలగల గ్రామంలో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎందు నిమిత్తం జరిగిందంటే వారు వ్యవసాయంతో ఏదో ఒక పని చేసుకుంటూ ఎస్సీలు అక్కడ ఈతాకును కోసుకున్నటువంటి ఈతాకును వారు కోసి ఆరపెట్టుకున్నటువంటి ఈతాకును ఎవరో తీసుకెళ్లారన్నటువంటి ప్రయత్నంతో వేరే వారు చెప్పినారంట. ధనంజయ అయినటువంటి వ్యక్తి ఆయన కష్టపడి కోసినటువంటి ఈతాకును వేరే వారు తీసుకొని వెళ్ళినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన లేదని సమాధానం చెప్పాలి. కానీ ఎస్సీ అయినటువంటి ధనంజయనే మాదిగ నా కొడుక నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు అడిగే అంత దమ్ముందా అని చెప్పేసి గ్రామంలోనే నడిబొడ్డున అతన్ని పట్టుకొని చితుకు దొక్కడము జరిగింది. అయితే ఆయన స్పృహ తప్పి నిన్నటి దినమున అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని వచ్చి అడ్మిషన్ చేయడం జరిగింది. అయితే అడ్మిషన్ చేసిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు అతను ఏ విధంగా ఈ సంఘటన జరిగింది అని ఇంతవరకు కూడా పరిశీలన జరగలేదు. అయితే పోలీస్ స్టేషన్లో ఈ రీతిగా ఎస్సీల పైన జరుగుతున్నటువంటి సంఘటనలు ఎందు నిమిత్తము ఈ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఎస్సీలకే అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి వారు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందుకే మేము సిఐ గారికి ఫోన్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వారిని పంపిస్తామని చెప్పేసి చెప్పినారు. దాసు అన్నతో నుంచి మేము ఫోన్ చేయించినాము. ఫోన్ చేస్తే పంపిస్తామని చెప్పినారు. ఇంతవరకు కూడా డిపార్ట్మెంట్ వారు రాలేదు. అయితే ఎందు నిమిత్తము వీరు ఎస్సీ వాళ్ళపైన జరుగుతున్నటువంటి సంఘటనలు పోలీసు వారే
రక్షించాల్సినటువంటి డిపార్ట్మెంట్ వారు సిఐ గారు కూడా ఎందు నిమిత్తము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యముల వల్ల ఏం జరుగుతుందంటే గ్రామాల్లో ఇంకా కూడా చెలిగిరేగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్లక్ష్యము పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనను వారు తీవ్రంగా వారు చట్టపరంగా వారు ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఇటువంటివి ఏవి కూడా సంఘటనలు జరగకుండా అరకట్టే ప్రయత్నము ఎవరి ద్వారా జరుగుతుందంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే చేయగలుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేకపోవడం వల్ల అనేకమైనటువంటి సంఘటనలు ప్రతి చోట ఈ రీతిగా జరిగి ఎస్సీ వాళ్ళు చాలా బలైపోతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుపుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్పీ గారు చర్య తీసుకొని ఇటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి సంఘటనలు ఎక్కడా జరుపుకోకుండా చర్యలు తీసుకొని వారిపై ఎస్సీ యాక్ట్ను కట్టి చర్యలు తీసుకొని వారికి భయమును వారు కనపరిచే విధంగా పోలీసు వారు చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.